మాధవుడి మాటలు ఆమెలో చీమ కుట్టినంత కదలికను కూడా తేలేకపోయాయి. ప్రస్తుతం ఆమె దృష్టి రెండో కుమారుడు కేశవుడు చేస్తున్న అఘాయిత్యపు పనిపై కేంద్రీకరింపబడింది. ఒరే ఒరే అపరాచుడా! ఏంట్రా నువ్వు చేస్తున్న పని? బయటంతా తిరిగొచ్చిన గుడ్డలతో అన్నాన్ని కూర్చున్నావట్రా? పో, పోయి పట్టుబట్ట కట్టుకురా. గాడిద గుడ్డు! కసిగా ఎదుటి వ్యక్తులు అదిరిపడేటట్టు అరిచాడు కేశవరావు. ఆడవాళ్లలాగా అనునిత్యం మడి దడి అంటూ కూర్చోవడానికి మాకు ఖాళీయా ఏంటి? ఏంటి? నిర్ఘాంతపోయింది కామాక్షి. ఆనాటికానాడు పొగరమొత్తానాలు ఎక్కువైపోయాయి మీకు. ఎదిరిస్తున్నారు కూడాను పెద్దవాళ్ళను. ఏం తీపరమంట? ఇంతకీ అన్నం పెట్టవన్నమాట. సరే, నేనే పెట్టుకుతింటాను అంటూనే తనంత తానే వడ్డన కుప్పక్రమించాడు. అయ్యో అయ్యోయ్యో, ఇవాళ నీకేం పోయకాలం వచ్చిందిరా? వంటంతా మైలుపడిపోయింది కదరా! కదం తొక్కేస్తోంది కామాక్షి. ఆ మైలగుడ్డలతో మడిగా వండి పెట్టుకున్న వంటంతా ముట్టుకు తగలేసావట్రా? తలారా స్నానం చేసి గజగజ వణుకుతూ వచ్చింది కమల. కామాక్షి కోడలి వంక తిరిగింది. ఒసే కమల, మనకి వంట మళ్ళీ మడిగా చెయ్యి. వేరే, ఇదంతా వీడు మైలు పడేశాడు. వాళ్ళు తినగా మిగిలింది అట్టే పెట్టు. ఆ చెద్దుకుడు మళ్ళీ వాళ్ళకే పారేద్దాం రేపు. కమల నేత్రాలు దీనత్వం వర్షించాయి. ఇప్పుడిక మళ్ళీ ఏం చేయలేను అత్తయ్యగారు. బొత్తిగా ఒంట్లో ఏంటో బాగుండలేదు. లేకుంటే నేనెప్పుడైనా మీ మాటకి ఎదురు చెప్పానా? వేడుకోలుగా అంది. ఈ ఒక్కపూట మీరు కాస్త స్నానం చేసి వంట చేసేయండి అత్తయ్య. నాలో బొత్తిగా ఓపిక లేదు ఇవాళ. బాగుందే తల్లి, వయసులో ఉన్నదానికి నీకే లేని ఓపిక నాకెక్కడి నుంచి వస్తుంది? నడి వయసుకు మళ్ళిన దానికి. అప్పుడే తెల్లారి 3 సార్లు స్నానం చేశాను. ఇహ నా వల్ల కాదు. ఇప్పుడు ఈ పసివెదవ ముట్టుకున్నాడు. ఏం చేయను? ఏదో కాస్త పసునీళ్లు జల్లుకుని శుద్ధి చేసుకుని 4 మెతుకులు కతుకుదామనుకుంటే ఈ త్రాష్టంగాడు వంటంతా తగలేసే. నువ్వా ఇక వంట చేయనని మొరాయిస్తున్నావు. సర్లే, ఏం చేయను? నా కర్మ, ఇవాళ పస్తు పడుకుంటానులే. అంతా వింటున్న కేశవరావు తినే తినే అన్నం పళ్ళెం తోసేసి కూర్చున్న పేటను, మంచినీటి గ్లాసును కోపంగా తన్నేసి వెళ్ళిపోయాడు చేయి కడుక్కోవడానికి. చిచ్చి, దిక్కుమాలగోల! కాస్త తిండి తినడానికి, ఆఖరకు మంచినీళ్ళు తాగడానికి కూడా యుద్ధమే. దరిద్రగొట్టే ఆచారాలు! పోతూ పోతూ కేశవుడు వదిలేసిన మాటలు కామాక్షి కోపాన్ని మరింత ఉధృతం చేశాయి. పోరా పో, మరేం నష్టం లేదు నువ్వు తినకపోతే. గుడ్డొచ్చి పిల్లని వెకిరించింది అన్నట్లు ఉంది చివరకు. నా కడుపును పుట్టి పెరిగి నాకే పాఠాలు నేర్పుతారట్రా? నావి దరిద్రగొట్టు ఆచారాలా? అయినంట పుట్టినవాడి నోట్నుంచి రావాల్సిన మాటలేనా అవి? పోతూ పోతున్న కేశవుడు గడప దగ్గర ఒక్క నిమిషం ఆగి వెనక్కు చూశాడు. అన్నేళ్లు గడిచినా నీ నోటంట రావాల్సిన మాటలేనా అవి? నీకైతే ఒక పద్ధతి, కోడలకైతే ఒక పద్ధతినా? నువ్వు పసునులు చల్లుకుంటే చాలైతే వదిన మాత్రం అలా చేస్తే చాలదు? ఈ రాత్రి వేళ తలారా స్నానం చేస్తావా? వంట గిన్నెల మీద కూడా పసునులు చల్లుకుంటే చాలదు? అలా చిందులు తొక్కకపోతే? రాను రాను ఆ రోజుకా రోజు నీ ఆచారాలతోటి చేదస్తాలతోటి మా ప్రాణాలు కొరుకు తినేస్తున్నావు. ఈ ఇంట్లో అన్నం తినడం కంటే అడుగు తినడం మంచిది అంటూ విసుసా వెళ్ళిపోయాడు. నిర్ఘాంతపోయిన కామాక్షి తేరుకొని మరో మాట విసరకుండానే. హాలు దాటుతూ పక్క గదిలోకి తొంగి చూసిన కేశవుడు అక్కడ ఏమాత్రం చలనం లేకుండా బుద్ధ విగ్రహంలా కూర్చున్న నారాయణను చూసి కోపంతో మరింత మండిపోయాడు. ఏంటా తపస్సు? జరుగుతున్న బాగోతాలు ఏమైనా చెవులకు వినిపిస్తున్నాయా అన్నయ్య? వినిపిస్తున్నాయి. తమ్ముడెంత కోపంతో అరుస్తున్నాడో అన్నంత ఓరిమితో మాట్లాడాడు. మరి అంతేనా నీ బాధ్యత? సిగ్గులేదు అలా చేతులు ముడుచుకుని కూర్చోవడానికి? రెట్టించిన కోపంతో అన్నాడు కేశవ్. ఏంట్రా నువ్వనేది? నన్ను కూడా వెళ్ళి పోట్లాడమంటావా ఆడవాళ్లతో? తాపీగా చిరునవ్వుతో అన్నాడు. నోరు చేసుకున్న కొలది ఇల్లు రచకెక్కడం మినహా లాభమేమిటి? సమిష్టి కుటుంబంలో ఓర్పుగా మెలగడం అవసరం. పెద్దదైన అమ్మను అలా ఎదిరించొచ్చా? ఆహా, ఏమి మాతృభక్తి! హేళంలోనే కోపం ధ్వనించింది. అంత ఓరిమి గలవాడవు గనకనే కాఫీ కప్పు చేయి జారినందుకే అలా అగ్నిహోత్రుడివైపోయావు వదిన మీద ఇందాక. నారాయణ మాట్లాడలేదు. ఇలాగే ఎవరి పద్ధతులు పంతాలు వాళ్ళు చెల్లించుకుంటుండండి. నీతులు మాత్రం వల్లిస్తూ ఏనాడో విసిగి ఇంత విషం మింగి చేస్తుంది వదిన. అప్పుడు ఎడుదురుగాని అంటూనే నిష్క్రమించాడు కేశవ్. వంటింట్లోంచి మాత్రం ఇంకా ఏదో రాద్ధాంతం శాపనార్థాలు వినిపిస్తూనే ఉన్నాయి. కేశవరావు సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. నాన్న, నాకు 4 రూపాయలు కావాలి అన్నాడు ధీమాగా. ఎందుకు? అటు చూడకుండానే ప్రశ్నించాడు పరందామయ్య. సినిమాకెళ్ళాలి. సినిమా చూడనంత మాత్రాన ప్రాణాలేమీ పోవు. రోజు 4-5 ఎక్కడ్నుంచొస్తాయి? పిల్లలకి డబ్బెక్కడ్నుంచొస్తుంది? తల్లిదండ్రుల దగ్గర నుంచి. బెంకంగా ఉంది కేశవ్ సమాధానం. కలవరపాటును పైకి కనిపించనీయకుండా చూపులు ఇటు తిప్పాడు పరందామయ్య. యారోయ్, తెగ ధైర్యం వచ్చింది. మహా వాగుతున్నావు. ఎవడు నేర్పి పంపాడు? ఎవడో నేర్పలే. నాకు బుద్ధుంది, వయసుంది. అలాగా? అయితే మరో విషయం తెలీదా నీకు? పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులకు డబ్బొస్తుంది. అట్టే వెధవేషాలు వేయక పోయి చదువుకో. చదువులో చూపెట్టండి ఈ తెలివితేటలన్నీ.
చదువుకునేవాడు ఇక వినోదానికి నోచుకోలేదన్నమాట. ముష్టి 4 రూపాయలకు కూడా పెద్ద ఉపన్యాసాలు. ఓరి చెమట! ముష్టి 4 రూపాయలట్రా! డబ్బు విలువ తెలియకెడుస్తున్నారా గాడిదలారా మీరు! ముష్టి 4 అణాలు సంపాదించితేరా చూస్తాను నీ ప్రయోజకత్వం. సంపాదించేవాడికి తెలుస్తుంది కానీ ఖర్చు పెట్టేవాడికి ఏం తెలుస్తుంది డబ్బు విలువ? మేం చదువుకునే రోజుల్లో ఈ సినిమాలంటూ ఏడిసాయా? మమ్మల్నింత డబ్బిచ్చి విచ్చలవిడిగా తిరగనిచ్చేవారా? కేశవ్ పౌరుషం అవధులు దాటిపోయింది. ఆహా! సంపాదిస్తానా? సంపాదించి చూపిస్తానా? సంపాదించాలనుకుంటే అనేక మార్గాలు. మళ్ళీ మిమ్మల్ని డబ్బడిగితే ఒట్టు. గుడ్ బై. ఈ ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టే దిక్కు లేదు. 4 డబ్బులిచ్చే ఠికాణా లేదు. ఇక ఇంటితో నాకు సంబంధం లేదు. కోపంగా చరచరా పోతున్న కుమారుణ్ణి చూసిన కించిత్ మాత్రమేనా మార్పు రాలేదు పరంధామయ్యలో. పోరా పో! కడుపులో కాలితే మళ్ళీ 4 రోజుల నాటికి నువ్వే వస్తావు కుక్కలా అని నిర్లక్ష్యంగా చుట్ట వెలిగించాడు. అర్ధరాత్రి విపరీతంగా వినిపిస్తోన్న మూలుగు విని లేచి కూర్చుంది రాధ పక్క మీద. కొంచెం సేపు ఆమెకేమీ అర్థం కాలేదు. జాగ్రత్తగా చెవులు రిక్కించి వింది. వంటింటి వైపుగా వినిపిస్తోంది ఆ మూలుగు. గబగబా లేచి వెళ్ళింది. ఇల్లంతా ఎక్కడా లైట్లు లేవు. వరండాలో లైటు స్విచ్ కోసం వెతుకుతుండగా వెనక గదిలోంచి ఏవో గుసగుసలు అస్పష్టంగా వినిపించసాగాయి. వంటింటి నుంచి మూలుగు కూడా విపరీతంగానే వినవస్తోంది. కొద్ది క్షణాల కాలం భయంతో బిగుసుకుపోయింది రాధ. కాని అంతలోనే లేని ధైర్యం తెచ్చుకుని స్విచ్ వేసింది. గుసగుసలు టక్కున ఆగిపోయాయి. మాధవా, ఇలారా అని బిగ్గరగా పిలుస్తూనే వంటింట్లోకి వెళ్లి లైటు వేసింది రాధ. అక్కడ దృశ్యం చూసి ఆమె హృదయం నీరైపోయింది. ఎక్కడా శరీరం మీద స్పృహ లేకుండా నేల మీద పడుకునున్న కమల ఏంటో బాధగా మూలుగుతోంది. ఆమెకు కొద్ది దూరంలోనే రాము కూడా కటిక నేల మీద నిద్రపోతున్నాడు. దగ్గరగా వెళ్లి వదిన నుదుటిపై చేయి వేసి చూసిన రాధ వదినా వదినా అంటూ ఆత్రంగా అటు ఇటూ కదిపింది. కాని కమలకెక్కడా తెలివిలేదు పలకడానికి. అమ్మా మాధవ, ఒకసారి ఇలా రండి అంటూ గాబరాగా పిలిచింది. ఒక పక్క నుంచి మాధవరావు, మేడ మీద నుంచి మహేశ్వరి వెంటనే వచ్చారు. ఏంటి ఏంటి అంటూ వాళ్ళు వదిన స్థితి చూసి కంగారు పడ్డారు. కామాక్షమ్మ మాత్రం లేచి రాకుండానే తన గదిలోంచే ఏం కొంప మునిగిందే, అర్ధరాత్రి నిద్ర నిప్పులు లేకుండా పాడుగోల నువ్వును అంటూ విసుక్కుంది. నారాయణ ఏం చేస్తున్నాడో చూడబోయిన మాధవరావు కిటికీలోంచి చూసి అసహ్యంతో తిరిగి వచ్చేశాడు లేపకుండా. ఏడి పెద్దన్నని లేపావా అని అడిగింది రాధ. అక్కర్లేదులే నిర్లక్ష్యంగా అన్నాడు మాధవ్. పట్టుకో, సాయం పట్టు, మంచంపై పడుకోబెడదాం. నేను డాక్టర్ కోసం వెళతాను తర్వాత. కమలను మంచం మీదకి చేరవేసి నిండుగా రగ్గు కప్పి డాక్టర్ను తీసుకురావడానికి ఆ నిశీది వేళ పరిగెత్తాడు మాధవరావు. అతడు వచ్చేలోగా కమలకు చేతనైన సపర్య చేద్దామనే తలుపుతో హాట్ వాటర్ బ్యాగు తేవడానికి వెళుతూ నారాయణ గదిలోకి తొంగి చూసిన రాధకు మాధవ్ అంతగా ఎందుకు అసహించుకున్నాడో అర్థమైంది. నిశ్చింతగా గొరకపెట్టి నిద్రపోతున్నాడు నారాయణరావు. భార్య ఏం చేస్తోందో, వచ్చి పడుకుందో లేదో కూడా చూసుకొని భర్త కూడా ఒక భర్తేనా? చా! నీళ్లు కాచి బ్యాగులో పోసి తెచ్చిన రాధ కొంచెం చికాకు లోనైంది. కమల అలాగే మూలుగుతూ మంచంపై పడుంది. రాము పూర్వం మాదిరిగానే కటిక నేలపై పడి నిద్రపోతున్నాడు. ఏమే మహేశ్వరి, నేనలా వెళితే నువ్వు వీళ్ళనలా ఒంటరిగా వదిలేసిపోయావా? కాస్త ఆ రాముని లేవదీసి గదిలో మంచం మీద పడుకోబెట్టాలన్న జ్ఞానం కూడా లేదు అంది విసుగ్గా. ఎక్కడా సమాధానం కాని మహేశ్వరి అలికిడి కాని వినిపించలేదు. రాధ మనసు ఆశ్చర్య అనుమానాలతో రెపరెపలాడింది. సవడి కాకుండా మేడ మీదకు వెళ్ళింది. మేడమెట్ల పక్క వరండాలో చీకట్లో 2 మానవాకారాలు. వెళ్ళిపోయి వాళ్ళకి వదినకేంటో అయింది. ఈ అర్ధరాత్రి వేళ హఠాత్తుగా ఇక వరుసగా అందరూ లేస్తారు, పట్టుబడిపోతాం. అది మహేశ్వరి గొంతు. మన కర్మ కాకపోతే ఆవిడకి ఆ రోగమేదో ఇవాళ ఇప్పుడే రావాలా? ఇంకా ఏమేమో అంటున్నాడు. నాగేశ్వరరావు గొంతుని పోల్చుకోగలిగిన రాధ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంత చప్పుడు కాకుండా వచ్చిందో అంత నెమ్మదిగానూ వెళ్ళిపోయింది. తిన్నగా పోయి తల్లిని కుదిపి లేపింది. ఏంటే అర్ధరాత్రి అంకమ్మ శివాలు? ఆవలిస్తూ లేచింది కామాక్షి. మాట్లాడకుండా చప్పుడు చేయకుండారా, నీకోటి చూపిస్తాను. ఏమాత్రం శబ్దం కాకూడదు. సరే తగలడు విసుక్కుంటూ అనుసరించింది. మహేశ్వరిని వదల్లేక వెళుతున్న నాగేశ్వరరావు హఠాత్తుగా లైటు వెలగడం, ఎదురుగా కామాక్షి రాధలు నిప్పులు కురిపించే నేత్రాలతో చూస్తూ నిలబడ్డం చూసి నిర్ఘాంతపోయి కొయ్యబారి నిల్చున్నాడు. 2 మెట్లపైన నిలబడున్న మహేశ్వరి శిలాప్రతిమ అయింది. నివ్వెరపాటు నుండి తేరుకున్న కామాక్షి అందుబాటులో ఉన్న చేతికర్ర తీసుకుని, ఏంట్రా ఆ పురాచుడా నువ్వు చేస్తున్నది? తెన్నింటి వాసాల లెక్కపడతావట్రా? ఇప్పుడే నీ అంతు అంటూనే అపరకాళిలా విజృంభించింది. మోకాళ్ల మీద, నెత్తి మీద, వీపు మీద ఎక్కడ తగిలేది చూడకుండా కామాక్షి కొడుతోన్న కర్ర దెబ్బలకు
ఎటూ పారిపోవడానికి వీలుకాక కుయ్యో ముర్రోమంటూ అరుస్తూ కుప్పిగంతులు వేయసాగాడు నాగేశ్వరరావు. ఆ అలజడికి ఇంటిల్లపాది లేచొచ్చారు. విషయం తెలుసుకున్న పరందామయ్య అగ్నిహోత్రుడైపోయాడు. సింహంలా లంఘించాడు నాగేశ్వరరావుపైకి. రాధ, నారాయణ అడ్డుకోకపోతే అతడి ప్రాణాలు అక్కడే హరిమని పరందామయ్య హంతకుడయ్యుండేవాడు. అంతలోనే మాధవరావు డాక్టర్తో సహా రావడం, అర్ధరాత్రి వేళ అందరూ ఒకే చోట గుమ్ముగూడి ఉండడం చూసి వదినకి ఏమైందోనని కంగారుగా డాక్టర్ని వీధిలోనే వదిలి తాను పరిగెత్తుకు రావడం జరిగిపోయింది. విషయం పూర్తిగా వినకుండానే అతనికి అంత అర్థమైంది. ఇదిలా రట్టు చేసుకోవాల్సిన సంగతేం కాదు. ఈ సంగతి తర్వాత చూద్దాం. డాక్టర్ గారు వచ్చారు, వెళ్ళి చూడక్క అంటూనే బలవంతంగా నాగేశ్వరరావును రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయి ఒక గదిలో పడేసి బయట గొళ్ళెం బిగించాడు. చిన్నన్నయ్య అని బెదురుగా పిలుస్తూ ఏమో చెప్పబోయిన మహేశ్వరిని అసహించుకున్నాడు మాధవరావు. అది కాదు, నేనతన్ని మహేశ్వరి మాట పూర్తి కాకుండానే ఆగ్రహావేశాలు నిగ్రహించుకోలేని మాధవరావు ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. ఇంతకీ మన బంగారం మంచిదైతే మరొకళ్ళని అనుకోవడం దేనికి? నడు నోర్మి, నాకిప్పుడేం చెప్పకు అంటూనే మహేశ్వరిని మరో గదిలోకి తోసి బయట గుళ్ళెం బిగించి చరచరా కిందకి దిగిపోయాడు. అంతవరకు ఒక విధంగా పిచ్చెత్తిపోయున్న కామాక్షి, పరందామేలు ఇప్పుడు ఎంతైనా ఆశ్చర్యానికి లోనయ్యారు. పసికోనగా కనిపించే మాధవుడు ఎంతటి వాడైపోయాడు. ఇంతకు డాక్టర్ గారిని ఎవరైనా లోపలికి తీసుకొచ్చారా లేదా? వదిన అతిగతి ఎవళ్ళైనా ఏమైనా కనుక్కున్నారా? విసుగ్గా ప్రశ్నించాడు మాధవ్. నేను తీసుకువెళ్ళాను. వదిన గదిలో కూర్చోబెట్టాను. రండి, మీరు మాట్లాడండి అంది అప్పుడే అటుగా వచ్చిన రాధ. ఈ అపరాత్రి వేళ డాక్టర్ ఏమిట్రా? నారాయణ అయోమయంగా అడిగాడు. సాధ్యమైనంతవరకు తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకుంటూ సమాధానం ఇచ్చాడు మాధవ్. ఏంటా వదిన, నీ భార్య ఆ గదిలో స్పృహ లేకుండా పడుంది. ఎప్పటినుంచో మరి. నాదుడుండి కూడా చూసే నాదుడు లేకపోయాడు పాపం. ఈ ఇంట్లో ఏది కూడా ఎవళ్ళకి ముందు గుర్తింపు రాదు. అంతా అయిపోయి పూర్తిగా కొంప మునుగుతున్నప్పుడు శోకాలు పెట్టడం మాత్రం వచ్చు, అంతే అంటూనే వదినున్న గదిలోకి దారి తీశాడు. మహేశ్వరి చేస్తున్న పనికి సగం చచ్చున్న అందరూ ఏమీ మాట్లాడలేకపోయారు. నిర్జీవంగా అందరూ కమల గదిలోకి దారి తీశారు. ఏం గాబరా అక్కర్లేదు, చాలా బలహీనంగా ఉన్నట్లున్నారు. 3వ నెల కూడాను. అంచేత కొద్ది రోజులు బాగా విశ్రాంతి, మంచి బలమైన ఆహారం అవసరం. ఏదో చలి జ్వరంలా వచ్చింది, కానీ మలేరియాది ఏమీ కాదు, తగ్గిపోతుంది రేపటికి అంటూనే ఇంజెక్షన్ చేసి ఏవో మాత్రలిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. ఏదో కాస్త పులపురం వచ్చినట్లుంది. తెల్లారేసరికి అది సర్దుకుపోను. ఏదో మించిపోయినట్లుగా ఈ అర్ధరాత్రి వేళ ఎందుకీ డాక్టర్లు హడావిడిని? ఇంతకీ అసలు నువ్వెవరిని అడిగి తీసుకొచ్చావంట డాక్టర్ని? ఏం అంత నీ పెత్తనమే అనుకుంటున్నావా? కుర్ర పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి అంటూ మాధవుడిపై మండిపడింది కామాక్షమ్మ. చాలేవమ్మా, అధికారాన్ని కూడా ఒక హద్దు పొద్దు ఉండాలి ఏతడించాడు మాధవుడు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? కోడలికి వైద్యం అక్కర్లేద్దా, లేక ఇప్పుడు డాక్టర్కి 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందా నేనా? రాదంది. పాపం వదిన ఒంట్లో బాగాలేదని గోల పెడుతూనే ఉంది. అయినా నువ్వు రాత్రివేళ మడి దడి అంటూ తలస్నానం చేయించావు. పాపం అందుకే ఇలా వచ్చింది. నివ్వెరపోయింది కామాక్షి. ఓరి కుర్ర కుంకల్లారా, నన్నే అంటున్నారట్రా అందరూను. ఎంత తెగింపొచ్చింది మీకు? తల్లిని ఎదిరిస్తున్నారు ఈనాటికి. ఏడవండి, మీరు ఎలాగో. నన్ను మాత్రం అనకండి, పళ్ళు రాలగలవు కుర్ర పీనుగుల్లారా. పరందామయ్య అప్పటికే తనకేమీ పట్టనట్టు పోయి పడుకున్నాడు. ఇంత జరిగినా నారాయణ మాత్రం పెదవి కదపకుండా తనకేమీ నిమిత్తం లేనట్టు నిల్చోవడం చూస్తే మాధవుడికి ఎంతైనా విడ్డూరంగా కనిపించింది. అన్నను ఉద్దేశిస్తూ అన్నాడు. అన్నయ్య, ఎవరు చూసినా చూడకపోయినా నీ భార్యను నువ్వైనా కాస్త ఆలనా పాలనా కనుక్కోలేని వాడివి. సరే, అదంతా ఎందుకు గాని వదినకు జ్వరం తగ్గాక కొన్నాళ్ళు పుట్టింటికి పంపించు. లేదంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని తర్వాత ఎవరు ఏం చేయలేరు. నారాయణ మాట్లాడకముందే కామాక్షమ్మ ఆవేశంగా కదం తొక్కడం ప్రారంభించింది. బోడి వెధవ, బోడి సలహా చెప్పోకొని పో. నువ్వు పొద్దున్న లేచి నీ కాలేజీకి తగలడు. ఇక్కడ శుభ్రంగా ఉన్న అందరి మతులు చెడగొట్టి పాఠాలు ఉపదేశించడానికట్రా నువ్వు కాలేజీ ఎగ్గొట్టొచ్చింది. ఈ మాత్రానికే దాన్ని పుట్టింటి హాయిగా కూర్చోబెడితే ఇక్కడ ఈ చాకరీ అంతా ఎవరు చేస్తారంట? అవును, వదిన చాకరీ చేయాలి. అందరూ సోమరులుగా కూర్చుని తినాలి. బాగుంది వరుస. ఇంట్లో అందరూ తలో పని ఎందుకు చేసుకోకూడదు? అక్కడే ఉంది లోపమంతా అంటూ నారాయణ వైపు తిరిగి, నేను మాత్రం మంచి సలహానే చెప్పాననియా, ఆ పైన నీ ఇష్టం. ఇలా ఉన్న నాలుక ఉపయోగించుకోకుండా మూగిగా ఉండడం మంచిది కాదు మనుషులకు. ఈ రాత్రంతా వదినకు డాక్టర్ చెప్పినట్లు వేళకు మందులు ఇవ్వాలి. అదేనా చేస్తావా? నన్ను ఉండమంటావా దగ్గర అని అడిగాడు తీక్షణంగా. పోయి పడుకో, నేను రాధా ఉంటానులే కమల దగ్గర అని నిర్లిప్తంగానేసి కమల గదిలోకి వెళ్ళిపోయాడు నారాయణ. ఆ రాత్రంతా కమలకు స్పృహ లేదు, కామాక్షమ్మకు నిద్ర లేదు.
తెల్లవార్లు ఏదో సణుగుతూ అందర్నీ తిట్టిపోస్తూనే ఉంది. తెల్లవారుతుండగా కమలకు తెలివొచ్చింది. ఇక తన పని అయిపోయినట్లుగా నారాయణ పోయి ఆఫీసుకు పోవడానికి సిద్ధమవుతున్నాడు. అదేంటన్నయ్య, ఈ ఒక్కరోజు కాస్త సెలవు పెట్టి ఇంట్లో ఉండకూడదు అని అడిగింది రాధ. ఆ, ఎందుకు? తేలిగ్గా తోసి పారేశాడు నారాయణ. మీరంతా ఉన్నారుగా, ఇంకా డాక్టర్ అవసరమైతే మాధవుడు చూసుకుంటాళ్లే. అదే సమయంలో అక్కడికొచ్చిన మాధవుడు రాధతో పాటు లోలోన చాలా ఆశ్చర్యపోయాడు. అసలు ఈ నారాయణ మనిషా, ఏమైనా జడ పదార్థమా అనుకుంటూనే ప్రకాశంగా అన్నాడు. ఇవాళ నువ్వు ఇంటి దగ్గర ఉండవలసింది అన్నయ్య. ఎందుకు? ఆ నాగేశ్వరరావు గడి విషయం తేల్చేద్దు. దానికి నేనేం చెయ్యాలి? అయోమయంగా అడిగాడు నారాయణ. పెద్దవాళ్ళు అమ్మ నాన్నగారు ఉన్నారుగా. విసుగ్గా కోపంగా నుదురు కొట్టుకున్నాడు మాధవరావు. వాళ్ళ పెద్దరికాలు ఎలా ఏడుస్తున్నాయో చూసావుగా, అందుకే కొంపెలా తగలడుతోంది. ఆ రోజు ఇక మనం మన బుర్రలో ప్రయోజకత్వాలు ఉపయోగించకపోతే లాభం లేదు. అమ్మకు కోపం వస్తుందేమో. ఇక ఆగ్రహం పట్టలేకపోయాడు మాధవరావు. చిచ్చి, నాకంటే పెద్దవాడివి అనకూడదు కానీ అనకుండా ఉండలేకపోతున్నాను. 30 ఏళ్లవాడివి 3 ఏళ్ల పసివాళ్లా మాట్లాడతావు. నేనిలా జడ పదార్థాన్ని సన్యాసిని చేసి వదిలేసిందమ్మా. ఆ మాటలు కూడా నారాయణలో లేస మాత్రమేనా చలనం కలిగించలేకపోయాయి. కమలకు మెల్లగా కాఫీ తాగిస్తున్న రాధ ఏదో అడుగుతుండడంతో అన్నదమ్ములిద్దరి దృష్టి అటు తిరిగింది. ఏం జరిగిందదినా, అలా వంటగదిలో నేల మీద పడుకున్నావేంటి రాత్రి? నీరసంగా ఆగాగి చెప్పింది కమల. ఏంటో అసలు ఈ మధ్య నా ఒంట్లో అంతగా బాగుండడం లేదు రాధా. ఎప్పుడూ నీరసంగా ఉంటోంది. దానికి తోడు రాము రాత్రులు సరిగా నిద్రపోనివ్వడు. రాత్రి స్నానం చేశాక మరీ ఏంటో చలి జ్వరం వచ్చినట్లయిపోయింది. నీరసం కూడా ఎక్కువైంది. వినన్నయ్యా, విను, వదిన చెప్తోంది అంది కఠినంగా రాధ నారాయణతో. నారాయణ తల వంచుకున్నాడు. మరి ఎవరికీ చెప్పలేదేం ఇలా నీకు బాగుండడం లేదని? నీరసంగా నిస్సహాయంగా నవ్వింది కమల. 10 రోజుల నుంచి అత్తగారికి చెప్తూనే ఉన్నాను. 1-2 సార్లు మీ అన్నగారికి కూడా చెప్పాను. రాధ బాధగా నిట్టూర్చింది. మంచివాళ్ళకి చెప్పావు కానీ అలా వంటింట్లో నేల మీద ఎందుకు పడుకున్నావు అని వివరంగా అడిగాడు మాధవ్. పాపం కేశవుడు భోజనానికి సాయంత్రం అందరికంటే ముందుగానే వచ్చాడు. కానీ మీ అమ్మగారు కోపడ్డారని తినకుండానే వెళ్ళిపోయాడు అలిగి. నాకెంతో బాధ అనిపించింది. ఆకలితో ఎక్కడ తిరుగుతున్నాడోనని, ఏ టైంకైనా రాకపోతాడా, బ్రతిమాలి పెట్టొచ్చు అనుకుని ఎదురు చూస్తూ వంటింట్లోనే కూర్చున్నాను. నీరసం మీద నిద్ర పట్టేసింది. ఆ తర్వాత ఇదే నాకు మెలకువ రావడం. రాధా మాధవుల కళ్ళు చెమర్చాయి. ఈ ఇంట్లో అందరిపైన నీకున్నంత ప్రేమ బాధ్యత అందరికీ ఉంటే ఎంత బాగుండదునా అంటూ కళ్ళు తుడుచుకుంది రాధ. ఇంతకీ కేశవుడొచ్చాడా, భోంచేశాడా? నీరసంగా ప్రశ్నించింది కమల. మగవాడు ఎలాగోలా బ్రతుకుతాడు, ఏమైపోలేవమ్మా అంటూ విసుక్కున్నాడు మాధవ్. ముందు నువ్వు నీ ఆరోగ్యం, రాము సంగతి చూసుకుంటేనే కానీ లాభం లేదు. ఈ సంగతి మీ నాన్నగారికి రాస్తాను నేను. కొంచెం నెమ్మదించాక వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండిరా. వద్దు మరిది వద్దు, ఏం రాయొద్దు గాబరాగా అంది కమల. ఏదో అప్పుడప్పుడు కొంచెం తేడాలు బాధలు కలుగుతుంటాయి. ఎంత మాత్రానికే పోయి పుట్టింట్లో కూర్చుంటే ఇక్కడ అత్తగారొకరు పాపం ఎలా అవస్థపడతారు. అందులోనూ ఆవిడికి అసలే కోపం జాస్తి. కోడలు కోపగించి పుట్టింటికి పోయిందని ఎవరితోనైనా అన్నారో ఇక నలుగురిలో మన పొరువు ఉండదు, అసహ్యంగా ఉంటుంది. జీవం లేని నవ్వు నవ్వింది రాధ. ఇల్లు ఇప్పటికే చాలా అసహ్యంగా మారిపోయిందిలే అంటూ రాత్రి జరిగిన మహేశ్వరి గొడవ వివరించింది. వింటూనే చలించిపోయింది కమల. నీరసం కూడా మరిచి మంచంపై లేచి కూర్చుంది. ఇప్పుడెలా, ఏం చేయడం? నేనసలు ఈ మధ్య అనుమానిస్తూనే ఉన్నాను. మాటిమాటికి ఏదో వంకన నాగేశ్వరరావును గదిలోకి పిలిపించుకుంటూనే ఉంటుంది మహేశ్వరి. అయినా కోడల్ని ఏమని చెప్పను, ఎవరికి చెప్పను? ఇక ఈ ఇంటి పరువు ఏముంది? కొద్దిసేపు ఎవరో మాట్లాడలేకపోయారు. తిరిగి కమలే అంది. కేశవుడు కూడా చెడు అలవాట్లు ఎక్కువయ్యాయట. ఎవరెవరో ఆడపిల్లల్ని వెంటేసుకుని సినిమాల్లో కనిపిస్తుంటాడని ఎదురింటావిడంటోంది. ఏంటి? రాధ మాధవులతో పాటు నారాయణ కూడా ఉలిక్కి పడుతూ అడిగాడు. అంతలో వంటింట్లోంచి ఉరుములు పిడుగులు వినరావడంతో సంభాషణ ఆగిపోయింది. కామాక్షమ్మ కోపంతో ఉంది అనడానికి నిదర్శనంగా గిన్నెలు చెంబులు పళ్ళాలు బద్దలవుతున్న శబ్దాలు వినవస్తున్నాయి. నా కర్మ, కోళ్ళుంటే ఏం లాభం, నాకు సుఖపడే యోగం లేదు కదూ. అమ్మో, ఈ వంట చాకరీ ఎలా చేసేదిరా దేవుడా. స్వాగతం ముగించి వెంటనే తిట్టడం ప్రారంభించింది. ఏమీ రాదా, ఎక్కడ చచ్చావే? దాంతోపాటు నువ్వు రోగిష్టి దానిలా గదిలో కూర్చుంచావాలా? ఏం కన్నతలకి కాస్త సాయం చేస్తే అరిగి ముక్కైపోతావా? ఆ మహారాణి ఎటూ మంచమెక్కింది రోగం నేపంతో. ఏకదాటిన కురిసే వానలాగా ఆ వాగ్ధోరణి అలా సాగిపోతూనే ఉంది. వెళ్ళమ్మ రాధా, కాస్త మీ అమ్మగారికి సాయం చేయి అంది కమల. వెళ్ళను, స్థిరంగా మొండిగా అంది రాధ.
అసలు వీళ్ళేం మనుషులంటావా పశువులంటావా? రాత్రి అంత అల్లరి జరిగిందని ఆ ఇద్దరినీ మేడ మీద చెరో గదిలో పారేశారు. ముందు వాళ్ళ సంగతేంటో, ఆ విషయమేంటో తేల్చుకోవద్దు? అసలు ఇంత తలవంపులైన తర్వాత వాళ్లకు అన్నం, నీరు నోటికెలా పోతుందట? కారాలు, మిరియాలు నూరసాగింది రాధ. పద మాధవ, ముందు మనం వాళ్ళ సంగతి చూద్దాం. పెద్దన్న, నువ్వురా నాన్నగారిని తీసుకుని పైకి అంటూనే మేడ మీదకి దారి తీశాడు మాధవుడితో. ఇదిగో రాధా, ఏమీ రొట్టె చేయొద్దు, అంతా గుట్టుగా జరిగిపోవాలి అంటూ కమల హెచ్చరించింది వెనక నుంచి. గదిలో మహేశ్వరి నిశ్చింతగా నిద్రపోతుండడం చూసి ఓసి దున్నపోతా అనుకుంది రాధ. పక్క గదిలోనున్న నాగేశ్వరరావును కిటికీలోంచి చూశారు ముందు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ అటు ఇటు పచాలు చేస్తున్నాడతను. తలుపు గొళ్ళెం తీసి లోపలికి వెళ్లిన మాధవ్ వైపు ఒక్కసారి నిర్లక్ష్యంగా చూసి చూపులు తిప్పుకున్నాడు నాగేశ్వరరావు. ఇప్పుడు చెప్పు, ఎప్పటినుంచి జరుగుతోంది భాగవతం? తీక్షణంగా అడిగాడు మాధవ్. నీ చెల్లెల్ని అడుగు. నదురు బదురు లేకుండా అతడి వైపు చూడనైనా చూడకుండా అన్నాడు. మాధవ్ నేత్రాలు నిప్పులు వర్షించాయి. అతడి భుజం పట్టి బలవంతంగా నిలేసి క్రూరంగా చూస్తూ అడిగాడు. ఏం, ప్రాణాల మీద ఆశ వదులుకున్నావా? ఏం, నువ్వు వదిలేసుకున్నావైతే? తొణక్కుండా అడిగాడు నాగేశ్వరరావు. నా ప్రాణాలు తీస్తే నీ ప్రాణాలుంటాయా? అది తర్వాత సంగతి. చెప్పు, ఎప్పటినుంచి ఈ తతంగం? ఎంతవరకు వెళ్ళింది? నిన్నేం తేలిగ్గా వదిలేది లేదు ఇవాళ. మొండితనం వదిలేయ్. చెప్తాను. ముందు మీ చెల్లెల్ని కూడా ఇక్కడికి తీసుకురండి. అదే బింకంతో చెప్పాడతను. అంతలో పరందామయ్య, నారాయణ, మహేశ్వర్ని లాక్కొస్తూ రాధ ఒకేసారి ఆ గదిలో ప్రవేశించారు. చెల్లెల్ని లాక్కు వస్తూనే చెప్పు, ఏం జరిగిందో అంతా చెప్పు అంటూనే లెంపలు వాయించింది రాధ. మహేశ్వరి వంచిన తల ఎత్తలేదు. ఏం మూగుముద్దు, మర్యాదగా చెప్పవా? కళ్ళెర చేస్తూ అడిగాడు మాధవుడు. ఈసారి మహేశ్వరి ధైర్యంగా తలెత్తింది. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అంది, ఎక్కడా బెదురు లేకుండా. ఆ తెగు చూసిన ప్రేక్షకులు కొంచెంసేపు నివ్వెరపోయారు. బాగా మొండికెత్తున్నారన్న సంగతి అందరికీ తేటతెల్లమైపోయింది. పరందామయ్య అసలే ముక్కోపి, పట్టుదలగల మనిషి. ఇప్పుడిక అతడి ఆగ్రహావేశాలు వర్ణింపనలవి కానివి. ఓసి దరిద్రపు ముఖమా, నువ్వు నా కడుపున చెడబుట్టావు కదే. ఇంటి గుమస్తాతోటి, నౌకరుతోటి ప్రేమలు సాగించే నీచ బుద్ధి నీకెక్కడ దాపురించిందే అని కూతుర్నంటూ నాగేశ్వరరావు వంక తిరిగాడు. దౌర్భాగ్యుడా, తిన్నంటి వాసాల లెక్క పెడతావట్రా? ఇవాళ నీ రక్తం కళ్ళ చూస్తాను. నీకెక్కడెవడ దిక్కు అంటూనే రౌద్రాకారంతో నాగేశ్వరరావు పైకి లంఘించాడు. అతడిని ఆపి పట్టడానికి నారాయణ, మాధవులకు కొంచెం కష్టమైంది. అతడిని కొట్టకండి, ఆయన్నేం చేసినా నా మీదొట్టే అంటూ లజ్జాహీనంగా అభ్యర్థించసాగింది మహేశ్వరి. మాధవ్ మెల్లగా తండ్రితో అన్నాడు. నాన్నగారు, పరిస్థితి అంతా బాగాలేదు. ఇప్పుడు మీరు శాంతించడం చాలా అవసరం. ఇలాంటి విషయాలు శాంతంగా పరిష్కరించుకోవాలి. అవును నాన్నగారు అంటూ రాధా, నారాయణలు వంత పలికారు. ఎలా శాంతం వహించడం? చెర్రుమన్నాడు పరందామయ్య. ఓ పక్క కుటుంబ గౌరవం, వంశప్రతిష్ఠ మంటగలిసిపోతుంటే నాకు ఎదురు నీతులు చెప్తారేమిట్రా కుర్ర సన్నాసులారా? అంతవరకు చచ్చిన పాములా ఉన్న నాగేశ్వరరావు రోషంగా అనేశాడు. మా వల్ల పరువేమీ పోలేదు. అలా ఒక్కసారి 4 వీధులు తిరిగి చూడండి. మీ రెండో కొడుకు మీ పరువు ఏమాత్రం నిలబెడుతున్నాడో చూసి తెలుసుకుని ఆనందించొచ్చు. అవునరా, కామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తుందని పరందామయ్య ఇంకా ఏమేమో అనబోతుండగా మాధవ్ వారించాడు. సర్లే, నీ సంగతేదో నువ్వు చెప్పు. ఇంకొకరి గురించి నీ ఏడుపు నీకెందుకు గాని? మహేశ్వర్ అంటే నీకు బాగా ఇష్టమన్నమాట. అవును, తటపటాయిస్తూ చెప్పాడు నాగేశ్వరరావు. మాధవ్ ఈసారి చెల్లెల వైపు చూశాడు. ఏం మహేశ్వరి, నీకు అతడంటే ప్రేమేగా? ఇక ఆలస్యం దేనికి? పెళ్లి నిశ్చయం చేస్తాం. ఈ దొంగదారులన్నీ దేనికి? మహేశ్వరి వదనం ఆనందంతో వెలిగిపోయింది. అంగీకారం సూచిస్తూ తల ఊపింది. అదెలాగా? పరందామయ్య అడ్డు సవాలు వేశాడు. నా చేతి కింద పనిచేసే ఈ గుమస్తగాడికి కాళ్ళు కడిగి పిల్లనిచ్చేది. అబ్బా నాన్నగారు, మీరు మాధవ్ తండ్రికి సర్ది చెప్పేలోగానే నాగేశ్వరరావు రోషంగా తలెత్తాడు. కడగనవసరం లేదు, ఇవ్వనక్కర్లేదు. మీ దగ్గరే ఉంచుకోండి. నాకేం? నాకు 30,000 ఇస్తామని సంబంధాలు వస్తున్నా మా నాన్న ఇంకా ఒప్పుకోవడం లేదు. ఓరి ఓరి, నీ ముష్టి బ్రతికి 30,000? పరందామయ్య హేళనగా, నిరసనగా అన్నాడు. నాన్న, ఇలా రండి. బలవంతంగా పక్క గదిలోకి లాక్కుపోయాడు మాధవ్ తండ్రిని. మీకు పరిస్థితులు అర్థం కావు, పిచ్చి కోపమే కాని. వాణ్ణిప్పుడు ఈ భయం మీదే ఒప్పించేసి పని జరుపుకోవాలి. వాణ్ణి వదిలేశామంటే ఊరు వాడ అంతా ఏకుతాడు. ఉన్నవి లేనివి కల్పించి ఎంత తెగించాడో చూశారు కదా. కట్నం గిట్నం అన్నాడు. వాణ్ణి నోరెత్తనీయకుండా మన పంజా నుంచి దాటిపోకుండా చూసుకుని ముడివేసేయాలి కానీ నోరెత్తే అవకాశం కల్పించి వదిలేశామంటే ఇంకేముంది? మగవాడు, వాడికేం? ఇక జన్మలో మన మహేశ్వరికి పెళ్లి కాదు. ఆలోచించుకోండి మీరు.
ఓ పెళ్ళైతే పరువు నష్టం లేదు. అపవాదు పడితే చావలేక బ్రతకాలి మరి. ఆ పైన మీ ఇష్టం. ఏడిసావు వాజమ్మ. శక్తి కొలది అరిచాడు పరందామయ్య. నీ పిరికితనం నాక్కూడా బోధిస్తున్నావట్రా? ఈ పరందామయ్య ఎవరు? పులి, తోచుపాము, బురదపాములకు జడవడు అంటూ ఘనంగా గుండెలు చెరుచుకున్నాడు. ఉండు, ఆ వెధవనిప్పుడే తన్ని తరిమేస్తాను అంటూ దూకుడుగా వెళ్ళాడు. కాని అతడికంత శ్రమ లేకుండానే అప్పటికే నాగేశ్వరరావు పారిపోయాడు. అసమర్థుడైన నారాయణ్ణి ఒక్క తన్ను తన్ని నేలమీదకు పడదోసి, నాగేశ్వరరావు డొక్కలో తన్నిన తాపు వల్ల నేలమీద పడి రొప్పుతోన్న నారాయణ ఇంకా ఏమీ చెప్పకముందే రాధ వివరించింది జరిగిన సంగతిని. పోని దరిద్రుడి పిడ వదిలింది అనుకుంటూ నిష్క్రమించాడు. చీమ కుట్టినంత బాధైనా కలగని పరందామయ్య. తండ్రి అవివేకానికి, సోదరుడి అసమర్థతకు, చెల్లెలి అపరాచపు పనికి విసిగిపోయిన మాధవ్ అసహ్యమంతా అణుచుకుంటూ మౌనంగానే నారాయణ్ను లేవనెత్తి వెళ్ళిపోయాడు. మరిదిగారు. వడివడిగా వెళ్ళిపోతున్న మాధవ్ కమల పిలుపు విని ఆగి వెనుతిరిగి ఆమె గదిలోకి వెళ్ళాడు. ఏం జరిగింది? నీరసంగా ఉన్న కమల లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంటూ అడిగింది. ఏం జరుగుతుంది వదినా? నిస్పృహగా అన్నాడు. ఏదైనా మంచి చేద్దామని ప్రయత్నించినా అది జరగలేని మూర్ఖులు అనేక మంది ఈ ఇంట్లో. కనీసం ఆ మహేశ్వరి మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఇంట్లోంచి లేచిపోకుండానైనా మనం చూసుకోగలిగితే మంచిది. ఇక నేనుండి మాత్రం చేసేదేమిటి? రేపే పోతున్నాను. మాట్లాడ్డానికేమీ తోచని కమల నుదురు కొట్టుకుంది బాధగా. అంతలో సుడిగాలిలా రానే వచ్చింది కామాక్షమ్మ. వస్తూనే కోడలపై విరుచుకుపడింది. ఏమే నాపసాని, పనిచేయడానికేమో దొంగరోగమా నీకు? చక్కగా మంచమెక్కి కూర్చుని ఆరాలు తీస్తున్నావు అందరి గురించి. ఏదో చిన్న వయసు, తెలిసి తెలియని పిల్ల. ఓ పొరపాటు చేస్తే మాత్రం ఇంతగా ఇంటిల్లిపాది ఆడిపోసుకుంటారెవర్రా? మీకేం పోయేకాలం వచ్చిందే? మాధవరావుకు అరికాలి మంట నెత్తికెక్కింది. అవును, చిన్నపిల్ల. అలాగే వెనకేసుకురా. ఆ చిన్నపిల్లే పెద్ద పని చేసి నీ మురిపం ముక్కలు చేసినాడు ఏడుద్దువుగాని ముద్దుల కూతురు కోసం. ఇవాళ మా అందరి మీద పడి ఏడవకు. ఛీ, శనికొంప అని చేత్కరించుకుంటూ వెళ్ళిపోయాడు. పెళ్ళిళ్ళ పేర్రాజు ఆ ఇంటికి వారానికొకసారి వస్తూనే ఉంటాడు, పని జరగకపోయినా జరుగుతుందనే ఆశతో. అయ్యా, ఆ గుడివాడవారు వారి అమ్మాయి పెళ్లి ఈ సంవత్సరమే చేసేయాలని తాపత్రయపడుతున్నారు. మీరు ఏ మాట చెప్పారు కాదు మరి. చేతులు నలుపుకుంటూ విన్నవించుకున్నాడు పరందామయ్యతో. పరందామయ్య అర్ధయుక్తంగా, చిద్విలాసంగా ఒక్క నవ్వు నవ్వి ఊరుకున్నాడు. అటువంటి అర్థాలు గ్రహించుకోలేనివాడు కాదు ఈ పేర్రాజు. అతడు సమాధానంగా, భావ్యక్తంగా నవ్వుతూ మొదలుపెట్టాడు. మీ అంతస్తు, మీ పేరు ప్రతిష్టలు, మన అబ్బాయిల బుద్ధిమంతతనం అంతా వారికి చెప్పాను. వారు వినే ఉన్నారట మీ గురించి. ఏంటట? ఏం విన్నారట? మధ్యలోనే ప్రశ్నించాడు పరందామయ్య. అదే అదే మీ సంఘ సంస్కరణోపన్యాసాలు, వరకట్నమంటే మీకు గల అసహ్యం. సగంలోనే ఆపేశాడు నీళ్లు నములుతూ. గది దదరిల్లేటట్టు నవ్వాడు పరందామయ్య. బెత్తరచూపులు చూశాడు పేర్రాజు. నవ్వాపేసి గంభీరంగా అన్నాడు. చూడవయ్యా పంతులు, నువ్వెప్పుడు ఏ సంబంధం విషయం మాట్లాడినా ఇలా మాట్లాడతావు అంటూ సూటిగా చూశాడు అతడి కళ్ళలోకి. చిత్తం చిత్తం, తమరు మరి ఆదర్శవాదులని. ఆ తెలుసు, అదేనే చెప్పబోతోంది అంటూ అటు ఇటు చూశాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని, ఎవరూ వినలేరని నిర్ధారించుకున్నాక పేర్రాజు వైపు వంగి మెల్లని స్వరంతో అతి రహస్యంగా చెప్పాడు. చూడు, ఇది లోకం. ఎన్నో చెప్తాం, ఏదో అంటాం. అదొక బ్రతుకు తెరువు అంతే. ఆదర్శం ఆదర్శం అనేవాడెవడు ఈ రోజుల్లో దాన్ని అమల్లో పెట్టడు. దేని దారి దాందే. అది పబ్లిక్గా పేరు రావడానికి. ప్రైవేటుగా మన బ్రతుకు తెరువు, మన బాగోగులు మనం మామూలుగా చూసుకోవాల్సిందే. అయ్యా అయ్యా, అలాగేనండి. నోరు వెళ్ళబెట్టేశాడు వింటున్న పేర్రాజు ఇంకేం అనలేక. నీకు మాత్రం తెలియదేముంది? మహా ఘనమైన పెళ్ళిళ్ళ వృత్తినే చేపట్టావు. లౌక్యం నీకు మాత్రం తెలియందా చెప్పు? ఇంతకు అసలు తమ మనసులో మాటేమిటో సెలవిచ్చారు కాదు తలగోక్కుంటూ అన్నాడు పేర్రాజు. ఆ ఏముందయ్యా, ఆదర్శం అది ఇది అనేవాడెవడు బాగుపడ్డు. ఆఖరుకు అడుక్కు తినడానికి కూడా పనికిరాడు. ఈ రోజుల్లో చదువుకున్న మగపిల్లలకి ఎంతెంత కట్నాలు పలుకుతున్నాయి చూసావు కదా. ఎంఎస్సీ పాస్ అయిన వాడికి 50,000కి తక్కువ లేదు మా కులంలో. సరే, మెడిసిన్ పాస్ అయితే ఓ లకారం ఏ మూలకి కాదు. ఆహా, అవునా కాదా? ఏమంటావు నువ్వు? అయ్యో కాదండి, ఆ మాటకొస్తే ఇంకా మీరు సెలవిచ్చిన దానికంటే కాస్త ఎక్కువే పలుకుతోంది కూడా. ఆ చూసావా మరి, నీకు తెలియదేముంది? మరి మీరా మాట ఇదివరకే సెలవిస్తే ఈ పాటికే టకటక అబ్బాయిగారులిద్దరికీ పెళ్ళిళ్ళు చేయించకపోదునా? నా దృష్టిలో బాగా కట్నం ఇవ్వగల సంబంధాలు 2, 3 ఉన్నాయి కానీ. కానీ అమ్మాయిల రూపురేఖలు అంతగా బాగుండవు, చదువు కూడా అంతంత మాత్రమే. హఠాత్తుగా లోపల నుంచి ఊడిపడింది కామాక్షమ్మ సుడిగాలిలా.
ఏంటయ్యా పంతులు, వచ్చినప్పుడల్లా కొత్తగానే మాట్లాడతావు. చదివింది కోడలికి నా నెత్తినెక్కడానికా? ఇక అందం కొరుకు తింటావా? కాస్త వినయం విధేయత కలిగి ఇంటి పనంతా వచ్చుండి ఓ మడి దడి ఆచారం అన్నీ తెలిసింది తప్ప ఈ కాలం మిటుమిటుమనే పిల్లలు మాత్రం నాకు నచ్చరు సుమా. అయ్యయ్యో కాదండి అమ్మగారు, నాకు తెలియనివా మీ ఆచారాలు పద్ధతులు? నిప్పులు కడుక్కునే స్వచ్ఛమైన సదాచార సంపన్నులాయి మీరు. పేరెన్నికైన కులగోత్రాలు ఓ నాకు చెప్పాలా తల్లి, మీరు ప్రత్యేకంగా? పేర్రాజు భట్రాజు పొగడతలకు కామాక్షమ్మ సంతృప్తి పడింది. ముఖం దరహాసాలు చిందించింది. అవునా మరి పంతులు, అన్నీ నీకే తెలిసాయే. ఇక వేరే నేను చెప్పడం ఎందుకు గాని, ఏదో మా అంతస్తుకు తగ్గట్టుగా అయ్యగారు చెప్పనే చెప్పారు కదూ. కట్నాలు కానుకలు లాంఛనాలు వేడుకలు అన్నీ జరిగిపోవాలి. ముందర ఇవన్నీ కనుక్కొచ్చి ఖచ్చితంగా ఇంత కట్నం లాంఛనాల రూపేణా ఎంత అని తేల్చి చెప్తే మేం పిల్లని చూడ్డానికి వస్తాం. పరంధామి అందుకున్నాడు. ఏదో పిల్లని చూడడం అది లాంఛనప్రాయమే అనుకో, కట్నం కుదిరితే ఖాయమే అనుకో. ఆ చూడు, దగ్గరగా జరిగి మరీ రహస్యంగా అక్కడున్న కామాక్షమ్మకే వినిపించినంత మెల్లగా చెప్పాడు. అవతల వాళ్ళకి ఒక్కతే పిల్లయితే మరీ మంచిది. మరో మాట, రెండో కంటి వాడికి తెలియకూడదు మన కట్న కానుకల వివరాలు. నిశ్చయమైన నాడే కట్నమంతా తెచ్చి మన ఇంట్లో పెట్టేయాలి. రెడీ క్యాష్. మనం కట్నం తీసుకోనట్లే అందరూ అనుకోవాలి. లేకుంటే పైకి తెలిసిందో అది నా పేరు ప్రతిష్టలకే భంగం. మా పెద్ద కోడలకు తీసుకున్న కట్నం గప్చుప్ ఎవరికీ తెలీదు. అలాగే ఇవి కానివ్వాలి. చిత్తం చిత్తం. మరి నాకు సెలవా? పేర్రాజు పంచాంగం చంకన పెట్టుకుని లేచాడే కాని ఇంకా వెళ్లకుండా తచ్చాడుతూనే ఉన్నాడు. కామాక్షి గ్రహించింది. రొంటిన దోపుకున్న డబ్బులోది ఓ రూపాయి తీసి పేర్రాజు చేతిలో పడేస్తూ, ఇందా వెళ్ళి ఏ హోటల్లోనో కాస్త నోరు తీపి చేసుకోండి. తెలుసుగా, పని జరిగితే మీ కష్టం ఉంచుకోం, అంతో ఎంతో ముట చెబుతాం. గుమ్మం వరకు వెళ్ళి పేర్రాజు మళ్ళీ వెనక్కొచ్చాడు. అయితే అమ్మగారు, మరి అమ్మాయిల మాట? నా ఎరికలో 2-3 సంబంధాలున్నాయి. పోనివయ్యా, అన్నీ ఒకసారి పెట్టుకుంటే ఎలాగా? ఆడపిల్లల పెళ్ళంటే మాటలా? అయినా ముందు అబ్బాయిల పెళ్ళిళ్ళు కానివ్వండి. ఆ అమ్మాయిల మాట అప్పుడు చూద్దాం. సరే సరే, మరి నీ వెళ్ళొస్తాను. పేర్రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నారాయణ మెల్లగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. నాన్నగారు, బెదురుతూనే పలకరించాడు. ఏంటి? కరుగ్గా అడిగాడు పరంధామయ్య. తను కన్న సంతానం విషయంలో అతి చనువీయకుండా కటువుగానే ప్రవర్తించాలని అతడి సిద్ధాంతం. తండ్రి కంఠంలోని గరగరలు వింటూనే నారాయణ ధైర్యం సగం చచ్చిపోయింది. ఏంట్రా, ఏదో చెప్పాలనొచ్చి మళ్ళీ బెల్లం కొట్టిన రాయికి మళ్ళీ అలా నుంచుంటావు? ఏంటిది? కర్ణకఠోరమైన స్వరంతో అడిగాడు పరంధామయ్య. ఏం లేదు, కూడబలుకుంటున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా భయం భయంగా అన్నాడు. ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చూస్తూనే ఏంటి? మనం ఇలా కట్నాలని అవని ఇవని ఎక్కిన కొమ్మ దిగకపోతే ఎలాగని ఏవో వచ్చిన సంబంధాలు త్వరగా చేసేసుకుంటే. ఏడిసావు కాని నువ్వా నాకు చెప్పేది? ఇల్లంతా దద్దరిలేటట్లు అరిచాడు పరంధామయ్య. ఏంటి ఇంట్లో సంగతులు? వెధవలు వీళ్ళేసి లేరు. ఒక్కడికి చదువు పూర్తి కాలేదు, నెత్తిమీద రూపాయి పెట్టి వేలం వేసిన దమ్మిడికి కొరగారు. అటువంటి కుర్ర వెధవలు ఏంటో చేసేది తల్లిని తండ్రిని కాదని నా గుప్పిట్లోంచి దాటిపోవడానికి ఏం నేనెవర్ని? పరంధామిని, తెలిసిందా? కామాక్షం అందుకుంది. ఎంతకే ఒరే నారాయణ, ఈ బోడి ఆలోచన నీకే వచ్చిందా లేక నీ పెళ్ళని చెప్పమందా? కమలయ్య చెప్పమంది అంటూ గొణిగాడు ఆ అసమర్థ పుత్రరత్నం. చాలే నడు, ఏసడించింది కామాక్షి. పెళ్ళం వాడించినట్లలా కోతిలా ఆడకూడదురా ఆడారి వాజమ్మ. దాని హద్దుల్లో దాన్ని పడను మనం. బోడి సలహా అక్కర్లేదు. ఇక అన్ని చివాట్లు పడ్డాక నారాయణకు నోరు అనేది లేవడం కలలో మాట.